దీన్ని కనుక్కోవడం ఎలా, ఎవరు చేశారు ఏంటి అనేది ఎలా చెప్తారు నాకు, ఎట్లా చెప్తారు చెప్పండి. నోట్లు ఏమన్నా పెట్టి చంపిపోయిన పెద్దలు ఇంతమంది అందుకే ఆడపిల్లల్ని కనడానికి భయపడుతున్నారు సార్ ఈ సొసైటీ. ఇందుకోసమే భయపడుతున్నారేమో నాకు తెలిసి. ఆడపిల్ల అంటేనే భయం అవుతుంది. ఏ ఆడపిల్లకి కాకూడదని కోరుకుంటున్నారు, కానీ ఇది మాత్రం ఏం జరిగింది ఎక్కడ కనుక్కోవాలి. ఇంత ఘోరం ఎవరికి జరగద్దు, ఇది తేలాలి, ఎవరు తీసుకుని పట్టుకోవాలి, లోకానికి చూపియాలి ఏం జరిగింది. వాడు దొరికితే మన అపయత్మనే. ఎవరికి ఏమి గొడవలు లేవు సార్. మీరు హాస్పిటల్లో వర్క్ చేస్తాను, నేను హాస్పిటల్లో కూడా అడగండి. నేను 5 years నుంచి ఒకటే హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. నేను ఎలాంటిదాన్ని, నా క్యారెక్టర్ ఎలాంటిదని ఒకసారి హాస్పిటల్లో కూడా ఎంక్వైరీ చేయండి. ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ లేవు, హాస్పిటల్లో కూడా ప్రాబ్లమ్. నేను నైట్ 12 వరకు కూడా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి హాస్పిటల్. గ్యాస్ట్రో కేర్ హాస్పిటల్లో వర్క్ చేశాను నేను. ఇప్పుడు కూడా హాస్పిటల్ నుంచే వచ్చాను. నాకు ఇక్కడ ఎవరి మీద డౌట్ అంటే సార్, పిల్లలు ఏం చేసుకుంటారో తెలియదు. ఉండేదంటే ఈ 1, 2, 3 బిల్డింగ్స్ లో ఏమన్నా, ఎందుకంటే చిన్నగా అప్పుడప్పుడు కొట్లాడుతుంటాం కాబట్టి మేబీ ఉంటే వాళ్ళు ఏమన్నా ఉండొచ్చేమో. ఉండరని నేను చెప్పాను, కానీ గొడవలు అయితే అవుతాయి కదా సార్, కామన్ గా గొడవలు అయితే. కానీ ఇంత ఘోరంగా చేస్తారా సార్? ఎంత గొడవలైనా ఎంత బాగున్నా వాడు గుర్తుకోవాలి, కానీ పిల్లల్ని ఎట్లా చేస్తారు సార్ చెప్పండి. ఎంత ఈ రోజులల్లో ఇంత చదువుకున్న సొసైటీ ఉన్నా కూడా ఎందుకు ఇంత పిల్లల్ని ఎంత నమ్మకంతో పోయినాం మేము. నేను ఇంత ఉన్నప్పటి నుంచి వదిలేసి వెళ్తున్నాను సార్ పిల్లల్ని. ఈ బాబు నాకు 4 years లో ఉన్నప్పటి నుంచి నేను హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. సంపేష్